గాయ్స్ ఫైనల్ అయితే మనోడైతే పిల్ల అయితే రిక్వెస్ట్ అని చెప్పి గొడవ అయితే అయిందిగా. సో పిల్ల వాళ్ళ బ్రదర్ కూడా అయితే వస్తుండ్రు మనోజ్ దగ్గరికి. చూద్దాం మాట్లాడదాం అంటుండు, వన్ మ్యాన్ షో చూపిస్తా అంటుండు మనోజ్ తనకి వచ్చి. ఏమంటావు నువ్వు, ఎట్లా చెప్తావు చెప్పానికి? చూద్దాం వాళ్ళకి అని చెప్తాడు గాయస్ మనోడు అయితే. అంటే యాక్చువల్ తెలియదు వీటికి, తెలియకుండా రిక్వెస్ట్ పెట్టిండు. కానీ ఇంకా బ్రో అయితే కొంచెం సీరియస్ అవుతుండు. శంషాబాద్కి అయితే వచ్చి నీకు గుద్దా వాళ్ళ దగ్గర వన్ మ్యాన్ షో చూపిస్తా అని చెప్తాడు మనోడి అయితే. చూద్దాం ఏం జరుగుతుంది వీడియోలోకి అయితే జరుగుతుంది గాయస్. మస్తు పెడతారా రిక్వెస్ట్? ఎందుకు పెడతావు? పెడతావు బరాబర్. ఎందుకు పెడతావు? ఎందుకు పెడతావురా బరాబర్? బరాబర్ ఎందుకు పెడతావు? బరాబర్ పెడతా ఫస్ట్ మందికి వెళ్తే ఎందుకు పెడతావురా భయ్? బ్రో ఫస్ట్ నేను ఏమంటాను మాట్లాడ ఫస్ట్. బరాబర్ పెడతా అంటున్నాడు. ఎందుకు పెడతావు? ఎందుకు పెడతావు? అరే నేనేమంటున్నా ఆగురే, నేనేమంటున్నా ఫస్ట్ తెలియక పెట్టింది కదా. ఏమన్నా ఫోన్ లో ఏమన్నా మాట్లాడినా మాట్లాడే రిక్వెస్ట్ ఎందుకు పెట్టాలి ఫస్ట్? అది తిట్టినా అంటున్నా, నువ్వేం తిట్టినా ఫోన్ లో? నేను ఫస్ట్ ఇచ్చినాకే పెట్టినా. దాగుద్దల్లం ఉంటే ఏంది మొత్తం ఎందుకు పెడతావు? మెసేజ్ చేసినాడు. రిక్వెస్ట్ అంటే మస్తు మందికి పెడతారు బాయ్. రిక్వెస్ట్ అంటే అనుకోకుండా పోయింది, ఎట్లా పోయింది రిలేటివ్ అయితే పెడతాడు. మన మా ఫ్రెండ్స్ అందరికి ఎట్టుకుంటామని అట్లా వచ్చింది పొరపాటు. ఏమైంది ఇప్పుడు? పొరపాటున ఎట్లా వస్తుంది బాయ్? నువ్వు నేను చూడకుండా పెట్టినా, చూడకుండా పెట్టినా కళ్ళు దెంగినాడు ఇవి. నాకు దెంగలే కాబట్టి వచ్చినాడు అది షిడికి. అవును పెట్టినా ఏమైంది? అదే చూసుకొని చేస్తాడు. రిక్వెస్ట్ ఎందుకు పెడతావురా? నేను చూసుకోకుండా పెట్టినది, అనుకోకుండా వచ్చింది అది. చూద్దాం అది. అదే ఎట్లా మాట్లాడుతున్నాడు? ఇంతమంది ఉన్నాం వేసుకోవాలి అసలు ఒక లెక్క కాదు చెప్తున్నా. నేను ఏమంటున్నా, చెప్తున్నా ఇప్పుడు. అది కళ్ళు దింగిన అనేవి ఇంతమంది మొక్కలు అనుకోకుండా వచ్చిందేమో. ఇప్పుడు ఏమైంది దానికి? అనుకోకుండా ఎట్లా వస్తుంది? మరి వస్తుంది, మరి వచ్చింది కూడా నేను అనుకోకుండా పెట్టా. మరి అనుకోకుండా ఎట్లా పెడతావురా నువ్వు? కాదురా ఎందుకు పెడతారా లంజోడుకాను నాకు అర్థం కాదు. అదే మన చెల్లెలు మనకు పెడితే చెప్పు బాయ్, ఊపుతావా? నేను మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, ఊపుతావా? అయ్యా తప్పని బుద్ధోడు మూసుకొని అర్థమవుతుందా? అదే రాబోయే అడుగుతా తప్పని బరాబర్ ఉడ్లుతా అడుగుతా దెంగుతా చెంపమిన దెంగులుద్దా మాట్లాడు. నువ్వు ఇట్లా గల్లలు పడతావా? నీ చెల్లెలకి ఎడుతూ ఒకటా ఎప్పుడు? మాట్లాడుతున్నా ఉల్టా మస్తు. ఇప్పుడు ఏమంటావు? కొట్లాటలు ఎందుకు మాట్లాడు, అయిపోతుంది. దింపుతా 10 మంది.
ఈడబ్బి దింపుతా అంత వెళ్దాం నువ్వు 10 మంది దింపుతానే 100 మంది దింపుతానేమో 10 మంది 100 మంది నువ్వు చెప్తున్నావా ఒక్కరు ఉన్నావు అది అని అవును మరి ఏమంటున్నా మాట్లాడు మేము చేసుకోలే కలిసి ఉంటది మళ్ళా వేరే అయితే స్టోరీ చూసుకుంటాం కాదు బాయ్ నేను ఏమంటున్నా ఎవరికైనా చెల్లెలు ఉంటది పెట్టింది తప్పు కదా అవును తప్పే అంటున్నా మావోది తప్పే అంటున్నా బాయ్ నేను కూడా తప్పే అంటున్నా చెయ్యలు వేసుకోక అంటున్నా కొట్లాడు మరి మీకు ఎంత కొత్తగా కొట్లాడుకోరు చూడని అరే మన ఏంటి తమాషా ఈడేమో కాంప్రమైజ్ అయి మాట్లాడాడు వాళ్ళ చెల్లెలకి వీళ్ళేమో చెయ్యలు వేసుకుంటాడు అందుకే తెలిసినారా బాయ్ పెట్టింది ఎందుకు రీజన్ చెప్పు ఇప్పుడు తప్పు ఏంటప్పుడు ఒక ముఖాలు లొంగే ఉండాలిరా బాయ్ నీ చెల్లెలైనా ఓడుకో నా చెల్లెలైనా ఓడుకోడు అనుకోకుండా వచ్చింది కావాలంటే ఏం పెట్టలేదు నాకు తెలియదు వివరాలు వచ్చేటప్పుడు చెప్పేమంటావు నేను దింపుతా అంటున్నా మనసే మనం తప్పు చేసినప్పుడు వాళ్ళలో పిలిస్తే మనం మొత్తం ఎక్కిపోతాము ఏమనంటే వాయిగో ఏదో అయిపోయింది తెలియక అయిపోయింది నేను చెప్తున్నా నువ్వు మీ వాళ్ళ పిలుచుకో సాయి అంటే మళ్ళా ఖరీదు మీరే అవుతుంది చెప్తున్నా నేను మాట్లాడుతుంటే ఉల్టా మాట్లాడుతూ నేను సరే చెప్తున్నా చెప్పు ఇప్పుడు ఏమంటా చెప్పురా రే లాస్ట్ ఉల్టా మాట్లాడదు అనుకోకుండా పోయింది మరా ఇంకోసారి ఏం చేయను ఇంకోసారి మెసేజ్ వస్తే రిక్వెస్ట్ వస్తాడు కమ్మనప్పుడు ఇంకోసారి రాదు కదా వస్తే ఏం చేయాలి వస్తే వస్తే ఇక రాబాయి ఏం చెప్తున్నారా మళ్ళీ ఏం చూసుకుంటావరా ఒక్కవేళ వస్తే నేను ముడ్డ పడిపోతా నువ్వు వచ్చినా ఎవరు వచ్చినా బాయ్ ముడ్డ పడిపోతా సరేనా ఇప్పుడు చెప్పుకున్నట్టు రాదు తర్వాత నేను గలీజ్ చేస్తా చూసుకో మళ్ళా పెడితే నువ్వు పెట్టవు పెడితే పెట్టకుంటే నీ దగ్గరకు వస్తే అప్పుడు నువ్వు ఏమన్నా వేసుకో నేను ఒప్పుకుంటా అదని నువ్వు ఒకవేళ పెట్టినాక నేను వచ్చినా అనుకో నిన్ను గలీజ్ చేసేస్తాను తప్పుడు నువ్వు మాట్లాడితే నా చెల్లెలకి మెసేజ్ చేసిన ఎవడు ఊకోడు ఈ జనరేషన్ లో ఎవరు చెల్లిద్ది అనుకుని ఎవడు ఊకోడు అదే ఫస్ట్ రిక్వెస్ట్ ఒక్కటే కదా పెట్టింది నేను ఏమంటున్నా రిక్వెస్టే కదా పెట్టింది నీకు తెలియలేదు ఆరా అవలాపుకొని క్లాస్ వాళ్ళని పెట్టినారా నాకు తెలియదు క్లాస్ వాళ్ళని ఎట్లా పెడతారా నీ క్లాస్ వాళ్ళ ఏం పేరు పిల్ల పేరు నీ క్లాస్ పిల్ల పేరు ఉంటది మౌనిక ఇలా మీ తెల్లల పేరు ఐడి మౌనిక అంటా ఇష్టం వచ్చిన ఆడవాళ్ళకి అందరికి ఎట్టుకుంటా పోతావారా నువ్వు అట్లే ముడ్డ ఉడిపోగలుగుతా నేను స్నాప్ డిలీట్ చేయరే ముడ్డ ఉడిపోగలుగుతా నేను స్నాప్ డిలీట్ చేయి ఓకే ఏమంటావు పెడతావు అట్లానే పెట్టుకుంటుంటావు ఆ పిల్లలకి మారుకుంటావు ఎప్పుడైనా మీ చెల్లెలకి రాకుండా చెప్పాను బాయ్ మీ చెల్లెల దగ్గర రానికి మీ చెల్లెలకి మన మావాడు మెసేజ్ చేస్తా నేనే తీసుకొస్తా గుద్ద వాళ్ళకి మావుంది ఆడు బరాబర్ ఎవరికైనా మెసేజ్ చేస్తాడు ఏ పిల్లకైనా చేస్తాడు అర్థమైందా నువ్వేమన్నా మీ చెల్లెలదానికి వస్తా చూపిరా ఏమంటున్నా నువ్వేమని వేరే వాళ్ళ పిల్లల గురించి చెప్పనీకే చెల్లెలదానికి వచ్చినా నేను ఏమంటున్నా నీ చెల్లెలకి వచ్చిందిగా మళ్ళీ ఇదే రిపీట్ అయితే నేనే తీసుకొస్తా నువ్వు శంషాలు ఉంటావు శంషాలు తీసుకొస్తా ఇంటికి వదిలేసి అప్పుడు మాత్రం గలీజ్ కాదు సావదేగింది మళ్ళీ నువ్వు వేసినావు మరి నువ్వు ఇందాకనే చెప్పినావు తప్పు ఏమన్నారా తప్పు అయిపోయిందండి ఏం చేస్తామో చూసా మళ్ళా తీసుకోదా
అరే భాయ్ వెంచర్ దాటు అదే నువ్వు ఆడపి అదే మాట అన్నావు. మీ వాళ్ళు తెచ్చి తెచ్చుకోమంటావు, తీసుకోవాలా నిన్ను? వస్తా అంటున్నావు నువ్వు బి. వస్తావా? వస్తావా అంటున్నా. తప్పైందిగా బాయ్, సారీ చెప్తున్నా. అదే చేసినాక తప్పైందని ఎట్లా అంటావు? నువ్వు చెప్పు. కొట్టకు బాయ్, చెప్తున్నా కొట్టకుండా మాట్లాడు. నేను ఆడే అయిపోయింది బాయ్, తోలుకోమని దామంటే మళ్ళీ వస్తలేడు, మళ్ళీ తప్పు అయిపోయింది అంటుండు. ఉల్టా మాట్లాడేస్తుండ్రు, 2 రోజులు మాట్లాడుతున్నావు. ఒక దాన అవలప్పుకో తలంచుకోనికి అవలప్పుకొని అరా సుల్లియా తప్పు ఎందుకురా, తప్పు చేయాల్సిన అవసరం ఏముందిరా? అరే అయిపోయిందా? మాట్లాడినా బాయ్ చేసుకుంటూ నడిపేస్తా, ఏం చేయాలో చేసేస్తా. చేసిండు ఆడ, ఏడిసిండు. వీడియో మాట్లాడుతారన్నా, ఉల్టా మాట్లాడితే దింగుతా బాయ్. అని దెంగుతా. మెసేజ్ చేయలేదు, రిక్వెస్ట్ పెట్టిండు. అవతల సరిగ్గుంటే వాడు ఏం చేయడు, అర్థమైంది? యాక్సెప్ట్ ఏం కాలే కదా అది. వాట్సాప్ చేయకపోతే వదిలే బాయ్, వాట్సాప్ చేస్తే అదే నెక్స్ట్ టైం ఆయనకి అంటున్నా, నేను అదే అంటున్నా నీకు. ఎందుకు పోతున్నాను మళ్ళీ? పోతా బాయ్, పోతా అని చెల్లెల్దానికి పోతే నువ్వు నా పెట్టుకి రావా? పిల్లలతో రావా నువ్వు? రావా? మరి నేను అందుకే ఇస్తున్నా బాయ్. పిల్లలతో పోయినా ఎవరు నేను ఎందుకు ఒప్పుకోవాలి మరి? ఏం ఒప్పుకుంటలే వానికి. మాట్లాడరా వాడు ఊరుకోరా, మీరు మాట్లాడుకురాడు దాని విషయమా మన విషయమా? మాట్లాడు. తప్పైంది బాయ్, ఇంకోసారి మెసేజ్ రిక్వెస్ట్ చేయండి. అరే బాయ్ కానీ చెప్తున్నా, ఏ ఆనంద్ ఏమైనా మా చెల్లెలు చేయదు అట్లా, మా చెల్లెలు చేయదు. మా చెల్లెలు వెళ్ళి అక్కడ నుంచి చెప్తుండగా బాయ్, నీకు సారీ చెప్తుండగా వాడు, నీకు ఏమైంది అంతగానో ఇట్లా ఎందుకు అంటున్నావు? సీరియస్ కావా చెప్పు. సీరియస్ అవుతారు. మరి నేను సారీ చెప్పినాక ఇప్పుడు వాడు నీకు సారీ చెప్పాడు. సరే బాయ్, ఒక మాట విను. నేను చెల్లెలు రిక్వెస్ట్ పెడతా, ఒక మాట విను ఫస్ట్. రిక్వెస్ట్ పెట్టినాక సారీ అని చెప్తా, ఒకటవా? వాడు నీకు సారీ చెప్తాడు, నేను ఊకుటా సారీ. వాడు ఎన్నిసార్లు చెప్పిండు నీకు? వాడు అయినా నువ్వు మీన్ ఎట్లా చేస్తావు? నువ్వు ఒకటవేమో, నేను మీన్ ఎట్లా చేస్తావు? నువ్వు ఇందాక మంచిగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎట్లా చేస్తాడు ఎట్లా చేస్తాడు తెలుసా నీకు? చెల్లెలు వెళ్ళేలా వట్లే నువ్వు. వాడికి సారీ చెప్పిండా లేదా? చెప్పిండు. చెప్పినాక వట్లే అంతే. ఇంకా సార్ రాడు వస్తే మా వాడు పిఎస్ తీసుకో, ఏడుకన్నా తీసుకో. అదే చెప్తున్నా చేస్తావా? నువ్వు చేస్తావు, బరాబర్ చేస్తా. నువ్వు అట్లా చేస్తా, మేము ఇట్లా చేస్తాం. నువ్వు ఎందుకు ఎట్లా చేస్తావు? కాదు బాయ్, వాళ్ళిద్దరు కొట్లాడుకోరా. నీకు అవసరం మారా? మన చెల్లితో చూడడం నీకు అవసరం మారా? అవసరం మారా నీకు? చెప్తున్నా వస్తున్నావు బరాబర్ వస్తున్నావు. కొడుతున్నాగా నేనే మాట్లాడు బాయ్, మాట్లాడు. సుల్లాడు ఏమన్నా మాట్లాడుతున్నా? లేదు బాయ్, మాకు లేదానికి కాదు. అరే మనం గొడవ పెట్టుకుంటాము, ఆయన వినుకోతున్నాం. మాట్లాడుతున్నావు రాను ఏమన్నా అంటే దెంగ కాదు నేను చెప్తున్నా. అట్లా కాదు బాయ్, నేను ఏం చెప్తున్నా బాయ్, అట్లా కాదు బాయ్.
లంచోడక దింగుతా బయట అర్థమవుతుందా? బాయ్ ఏమంటున్నా తప్ప సార్ ఇన్నిసార్లు చెప్పినా కంపెనీ కోసం ఎవడుకుతాడు తప్పు నాకు చేయదు. దెబ్బలు కొట్టి ఆగు, నువ్వు ఎందుకు కొడుతున్నావు రా బయట అంతా? అప్పటి నుంచి సార్ చెప్తున్నా మరి పట్టించుకోకుండా మీరు మీకు అరే మీ వాళ్ళు వచ్చిర్రా లంచోడక. అరే అర్థమవుతుందా? గింజొక మంచి మాట బాయ్ నేను ఏమంటున్నా బాయ్ ఇగో సరే మాట్లాడుతున్నా ఇంకోసారి రేపు అయితే నేను చూసుకుంటా బాయ్. అరే ఇంకోసారి అయితే తప్పని చెప్పురా నాయన తప్పైనా ఎన్నిసార్లు చెప్పాలి సార్ ఎన్నిసార్లు చెప్పినా సార్ ఇప్పటికి 100 సార్లు చెప్పినా సార్ అయినా మీకు మళ్ళీ వస్తుంది మళ్ళా చెప్పే సారీ సారీ సార్ రాండి సార్ వచ్చినప్పుడు చూసుకుందాం అది రేపు మాట్లాడతాం కానీ పోరా గాయస్ ఏం లేదు మనం నేనైతే మనం అయితే ప్రాంక్ అయితే నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అయితే వేయించిన పట్టుకుని సీరియస్ అవుతుంది బాయ్ కందు మీద ఆకింది ఇదైతే మొత్తం బాయ్ పడుతుంది గుంజుకోబోతా అని చెప్తే అవి అని చెప్పి ఏం లేదు చిన్న ప్రాంక్ మాత్రమే ఇగో బాయ్ కన్నులో మొత్తం నాకేసింది అయ్యా ఏం లేదు గాయస్ మొత్తం చిన్న ప్రాంక్ అయితే వేయించాం మనం అయితే రిక్వెస్ట్ చేస్తే స్నాప్ లో అట్లా ఇట్లా కొంచెం అట్లా భయం ఉంటుందని చెప్పి అయితే చేయించిన ఈ వీడియో ఇదైతే వీడియో వరకు జస్ట్ ప్రాంక్ అయితే ఏం రియల్ కాదు చేసుకోరా